భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో అనాథ పిల్లలతో కేక్ కట్ చేయించి ఆశ్రమానికి 1 క్వింటాల్ బియ్యం అందజేసి చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, ఒక సామాన్య విద్యార్థి స్థాయి నుండి బీజేపీలో మనసు పెట్టి పని చేసి అత్యుత్తమ స్థాయికి కూడా వెళ్లగలమని దుగ్గ్యాల ప్రదీప్ని చూస్తే అర్థమవుతుందన్నారు. దుగ్గ్యాల ప్రదీప్ బీజేపీకి చేసిన కృషి వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో బాధ్యతలు నిర్వహించి అనతి కాలంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులుగా గొప్ప స్థాయికి చేరిన విధానం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఒక స్ఫూర్తి అన్నారు. కేంద్ర వర్గంలో మోడీ, అమిత్ షా లాంటి ఉద్దండులకు సుపరిచితుడైన కూడా ఎలాంటి భేషజాలం లేకుండా సామాన్య కార్యకర్తను కూడా హక్కున చేర్చుకునే గొప్పతనం తనది అన్నారు. తన ఆలోచన, తన ఆచరణ, తన జీవితం పూర్తిగా బీజేపీ జాతీయవాద భావజాలానికి అంకితం చేసినవారని, రాబోవు రోజులలో జాతీయ స్థాయి నాయకులుగా ఎదగాలని కోరుకున్నారు. ఒక సామాన్య ఏబీవీపీ కార్యకర్తగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని, ఎంతోమంది కార్యకర్తలను ఇవాళ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానాయకుడు పెద్దలు గౌరవనీయులు దుగ్గ్యాల ప్రదీప్ అన్న ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మా అందరికీ గురువర్యులు వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తూ పిల్లలందరికీ కూడా స్వీట్స్ అలాగే పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మరెన్నో పుట్టినరోజులు భవిష్యత్తు లోపల గొప్పగా జరుపుకోవాలి, వారు ఉన్నతమైనటువంటి పదవులలో ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి వారు వెన్నుదన్నుగా ఉంటారు, స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వారిచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయిలో వారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రామగుండం ఆధ్వర్యంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ భవిష్యత్తు లోపల మరెన్నో సామాజిక కార్యక్రమాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మోటివేట్ చేయడం లోపల మరెంతో కీలకంగా స్ఫూర్తివంతంగా వారు ఉంటారని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువని. ఎందుకంటే దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, గౌరవ అమిత్ షా గారికి, నడ్డా గారికి అత్యంత సన్నిహితులు వారు. అయినప్పటికీ కూడా వారితో ఎట్లయితే ఉంటారో సామాన్య కార్యకర్తలతోటి కూడా అదే రకంగా స్నేహపూర్వకంగా ఉంటూ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ గౌరవం అనేది కేవలం వారికే దక్కుతుంది. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా ఇలాగే మా అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నీ బలవంతంగా